గురుగారు, ప్రస్తుతం ఇది చైత్రమాసం. చైత్రమాసాన్ని మధుమాసం అని ఎందుకు అంటారు? బాగుందమ్మా. ఇది మధువు అంటే వసంతుడు అని ఒక అర్థం, మధువు అంటే తేనె అని ఒక అర్థం. వసంతుడికి సంబంధించినటువంటి మాసం కనుక దీన్ని చైత్రమాసము అని అంటారు. తేనె ఏంటండి, వసంతుడు ఏంటండి? ఇప్పుడు నాకు ఎక్కడ చూసినా సరే ఎండతో మేమందరం కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాము. ఇక మధురం ఏమిటి, ఆ మధురమైన భావాలు ఏమిటి, చాలా ఇబ్బంది పెడుతోంది ఎండ అని అంటే పూర్వకాలం ఈ రకంగా ఉండేది కాదు. మానవుడు చేజేతులా చేసుకున్న ప్రకృతి ద్రోహం. దీనికి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతికి తాను ద్రోహం చేశాడు. పూర్వ మానవుడు కావచ్చు, అంతకుముందున్న మానవుడు కావచ్చు. ఆ ద్రోహం చేసి రాబోయే తరాలకి ఈ రకంగా ఋతువుల్ని గుర్తుపట్టలేనటువంటి ఒక విపత్కర పరిస్థితిని కలిగించేశాడు. కానీ ప్రస్తుతానికి మాత్రం వసంత ఋతువు, నిజానికి వసంత ఋతువు అని అనకూడదు, వసంత ఋతువు అనాలి. అంటే రూ కింద తావత్తు. అంత నేను పలకలేను, నా నాలుక తిరగబడుతుందంటే వసంత ఋతువు. వసంతము అని అంటే ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఋతువు. ఒకసారి మన కవిత్వం రాసేటువంటి కవులను అడిగితే మనకి చక్కగా దీని యొక్క విలువ మనకి చెప్తారు. కమ్మని లతాంతముల కుమ్మన శివత్సు మధుపమ్ముల సుగీత నినదమ్ముల సగన్ చూతమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి ముకులమ్ముల నానుచు ముదమ్మనర వాచాలమ్ములగు కోకిల కులమ్ముల రవమ్ము మధురం మొగుచు వించె ననిసెమ్ము. ఇది నన్నయ్య భట్టారకుడు మహాభారతంలో ఈ వసంత ఋతువు ప్రవేశించినటువంటి సందర్భంలో ప్రకృతి ఎలా ఉంది, ఆ తుమ్మెదల యొక్క చప్పుడు ఎలా ఉంది అంటే ఆనాటి ప్రకృతి అలా ఉండేది. ఎక్కడికక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి అనుభూతి, ఒక ప్రేమానుభూతి, ఒక అనురాగానుభూతి ఆ పాండు మహారాజుకు తెప్పించిందట. భార్యలతో కలిసి చక్కగా విహారం చేస్తున్నాడు. ఆ సమయంలో వసంత ఋతువు ఎలా ఉందంటే, ఇందాక మీరు మధుమాసం అన్నారే, ఆయనలో ఆ తేనె భావాలు, మధురమైన భావాలు వస్తున్నాయి. కమ్మని లతాంతముల ఆ మకారపు ప్రాస వేశాడు ఆ మహానుభావుడు. ఆ తుమ్మెదల యొక్క ఝంకారాన్ని ఆ పద్యంలో ఆ మహానుభావుడు ప్రతిక్షేపించాడు. ఒక సన్ననైనటువంటి ఒక వీణాధ్వని వినగలిగే చెవులు గనక వింటే అబ్బా ఏముందిరా అని పరవశించిపోతాడు. అటువంటి అనుభూతిని మనకు కలగచేస్తుంది వసంత ఋతువు ఉండవలసినట్టుగా గనక ఉంటే. అందువల్ల ఈ చైత్రమాసం ఈ మధుమాసమైంది. ఈ మధుమాస దేవుణ్ణి, ఆ వసంతుణ్ణి, ఆ వసంత రూపంలో ఉన్న భగవంతుణ్ణి ఆరాధించి మనందరం సుఖంగా ఈ లోకంలో ఋతువుల బాధ లేకుండా అందరం శాంతిగా ఉండాలని కోరుకుందాం.